నా మాటకు విలువివ్వని మనుషులకు ఈ ఇంట్లో స్థానం లేదు. విలువలు మిగలని చోట స్థానం నాకు అవసరం లేదు. బొమ్మరిల్లు. ఇంతకీ నువ్వు ఎవరితో షాపింగ్కి వచ్చావు? ఎవరితో వచ్చావు నాన్నా? నేను, సింధు, ఇంకా అమ్మో, వాళ్ళ పేర్లు చెప్తే ఇంకేమైనా ఉందా? వెళ్ళి శశిని చెప్పకుండా ఆపాలి. ఇంకా ఎవరొచ్చారు? అది శశి, నీకోసం ఎక్కడను వెతకాలి? నువ్వు చెప్పకుండా అలా వచ్చేస్తే ఎలా చెప్పు? ఓ, మీరు కూడా షాపింగ్కి వచ్చారా? ఎలాగూ మీరు షాపింగ్కి వచ్చారు కాబట్టి నా మనవరాలకి డ్రెస్సులు తీయాలి. కాసేపు నాతో పంపించు. అదేం కుదరదు. నా కూతురికి డ్రెస్సులు నేను కొనగలను. రాసేసి పొగరు దీనికి. సింధు, ఆ శారీ నీకు బాగుంటుంది, తీసుకో. దాత, ఈ చీర చూడు ఎంత బాగుండదో. ఈ శారీ ఆల్రెడీ వేరే వాళ్ళు సెలెక్ట్ చేసి పక్కన పెట్టుకున్నారు మేడం. ఎవరు? అదిగో ఆవిడ. దాదా, నాకు ఈ శారీనే కావాలా? నువ్వేం చేస్తావో తెలీదు. ఈ చీర మాకు కావాలి. దానికి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేసి పంపించేయి. మధు. అదే ఓకే మేడం. రిషి, ఆగరా, మనం వెళ్ళొద్దు. అక్కడ మీ నాన్నమ్మ సంధ్య ఉన్నారు. మనల్ని చూస్తే మీ అమ్మతో కలిసి షాపింగ్కి వచ్చిన విషయం తెలిసిపోతుంది. మనం వాళ్ళు వచ్చేదాకా ఇక్కడే ఉన్నాం. నేను సెలెక్ట్ చేసిన శారీ ఆవిడకిచ్చారేంటి? నాకు నచ్చిండది, నేను తీసుకునుండాను. ఎప్పుడు వేరొకరు సొత్తు కావాలనే చూస్తావా నువ్వు? అలా ఎవరూ లేరిక్కడ. నువ్వే నాకు నచ్చిన వాడిని తీసుకోవాలని, దక్కించుకోవాలని చూస్తా ఉండవు. అయినా నీ జీతం ఎంతే? ఇంత కాస్ట్లీ సారీ నువ్వు సెలెక్ట్ చేస్తావా? ఆ శారీ చెప్పు, ఈ శారీ ఏంటి?
ఈసారి యష్ సెలెక్ట్ చేశాడని చెప్తే ప్రాబ్లం అవుతుంది. చెప్పకూడదు. మీరు ఎంతసేపటికి రాకపోయేసరికి వీరు తీసుకున్నారంటే ఇచ్చేసాం మేడం. సరే, ఆవిడ్ని తీసుకోమనండి. రాసేసి. ఇప్పుడు అమ్మ చీర కోసం గొడవ పడితే మనం షాపింగ్కి వచ్చిన విషయం ఎక్కడ బయటపడిపోతుందో అని అమ్మ మీరు సెలెక్ట్ చేసిన చీర వదిలేసింది నాన్న. అవునరా, మీ అమ్మకి నేను వేరే చీర కొంటానులే కానీ పద. ప్యాక్ చేయండి. అలాగే మేడం. అక్క, ఆవిడే మీ మరిది గారి మొదటి భార్య. నాకు తెలుసు చెల్లి, గుళ్ళో కలిసినప్పుడు ఆ విషయం అత్తయ్య నాకు చెప్పారు. దానివల్లే యశ్ అబ్బి నా మెళ్ళు తాళి కట్టకుండా ఆగిపోయిండాడు. నాకెందుకో సింధు యశ్ పిల్లలు కలిసి షాపింగ్కి వచ్చారేమో అని డౌట్ చెల్లి. ఏంటక్కని అనేది? అవును చెల్లి, నేను రిషికి ఇచ్చిన కర్చీఫ్ అది నేను శశి చేతిలో చూశాను. అది ఎలా వచ్చిందని నా డౌట్. అవునక్క, నువ్వు చెప్తుంటే నాకు డౌట్ వస్తూ ఉండదు. సరే, నువ్వు వెళ్ళి సింధుని ఫాలో అవ్వు. నిజంగా యష్ తనతో షాపింగ్కి వచ్చాడని తెలిస్తే అప్పుడు అత్తయ్యకి చెప్దాం. సరే అక్క, నేను వెళ్తాను. దాత, మీ అబ్బాయికి నేను మంచి ప్యాంటు షర్ట్ సెలెక్ట్ చేయాలి, చూసొస్తాను. అలాగే సంధ్య. ఇదేంటి, సంధ్య నన్ను ఫాలో అవుతుంది? కొంపదీసి యష్ నేను పిల్లలు కలిసి షాపింగ్కి వచ్చినట్టు డౌట్ వచ్చిందా? అది తెలుసుకోవడానికి నా వెంట పడుతుందా? సంధ్యని ఎలా అయినా సరే డైవర్ట్ చేయాలి. ఏదేంది, సడన్ గా సింధు మాయమైపోయి ఉండదు. ఎటెళ్ళుండదు? ఆయన దగ్గరికి వెళ్ళుండదా?
సింధు మనం ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు, వెంటనే వెళ్ళిపోవాలి. మా అమ్మ, సింధు, వదిన అందరూ ఇక్కడికే షాపింగ్కి వచ్చారు. చూసాను యష్, మనం కలిసి షాపింగ్కి వచ్చామని సంధ్యకి డౌట్ వచ్చింది, అందుకే నన్ను ఫాలో అవుతుంది. సంధ్యకి డౌట్ వచ్చిందా? చచ్చం, మరి ఇప్పుడు ఎలా? నాన్న, సంధ్య వచ్చేస్తుంది. నాన్న, పదండి దాక్కుందాం. ఇప్పుడు దొరికావు యష్, చూడు నీతో కాసేపు సరదాగా ఆడుకుంటాను. యష్, ఇక నాకు ఇబ్బందిగా ఉంది, నేను వెళ్తాను. ఆగు సింధు, వెళ్ళకు ప్లీజ్. సింధు, సంధ్య చూస్తుంది. సంధ్య చూస్తే నాకేంటి ప్రాబ్లం, నేను వెళ్తాను. సింధు ప్లీజ్ అర్థం చేసుకో, నా కొంప ముంచుకో. మా ఇంట్లో వాళ్ళకి నీతో కలిసి షాపింగ్ వచ్చినట్టు తెలిస్తే నా పని గోవిందా గోవిందా. అదంతా నాకు తెలియదు, నేను వెళ్తాను. ప్లీజ్ సింధు. మీద ఎలా పడుండదే? ఎవరు విసిరేసుంటారో? అక్క, నువ్వు చెప్పింది నిజమే అక్క. నేను రిషిని చూశాను. అంటే అబ్బి, సింధు, పిల్లలు అందరూ ఇక్కడికే షాపింగ్ వచ్చుండారు. నీకేమైనా పిచ్చా? యష్, రిషి దాంతో షాపింగ్ ఎందుకు వస్తారు? యష్ ఆఫీస్లో ఉన్నాడు, రిషి స్కూల్లో ఉన్నాడు.
కావాలంటే ఇప్పుడే యష్కి ఫోన్ చేసి కనుక్కుంటాను. కనుక్కోండి తాత. స్పీకర్ ఆన్ చేద్దాంతా. అమ్మ కాల్ చేస్తుందేంటి? సింధు నేను కలిసి షాపింగ్కి వచ్చిన విషయం తెలిసిపోయిందా ఏంటి? ఏంటమ్మా కాల్ చేసావు? రే యష్, ఇప్పుడు నువ్వెక్కడున్నావు? చెప్పరా, ఎక్కడున్నావు? అదేంటమ్మా అలా అడుగుతున్నావు? నేనెక్కడ ఉంటాను? ఆఫీస్లోనే ఉన్నాను. నేను మీటింగ్లో ఉన్నాను, తర్వాత మాట్లాడతాను. విన్నావుగా? ఎందుకైనా మంచిది ఒకసారి వీడియో కాల్ చేయండి అత్తయ్య. ఆఫీస్లో ఉన్నాడో లేదో తెలుస్తుంది. వాడు ఆఫీస్లో ఉన్నాడని చెప్తున్నాడు కదా. దావత్త ఒకసారి చెయ్యండి దావత్త, తెలుస్తుంది కదా. ఆ ఫైల్ అక్కడ పెట్టేసేయండి. ఏం లేదురా, ఊరికే చేశాను. నువ్వు ఆఫీస్లో ఉన్నావా లేదా అని. ఒక 2 minutesలో నా వర్క్ కూడా అయిపోతుందమ్మా. స్కూల్కి వెళ్ళి రిషిని పికప్ చేసుకుని ఇంటికి వెళ్తాను. అవును, మీ షాపింగ్ అయిపోయిందా? అయిపోయిందిరా. మేం కూడా ఇంటికి బయలుదేరుతున్నాం. ఉంటాన్రా. సరే అమ్మా. నేను చెప్తూనే ఉన్నాను కదా, వాడు ఆఫీస్లోనే ఉన్నాడు. పదండి ఇక వెళ్దాం. రే యష్, ఏంట్రా హడావిడిగా పరిగెత్తుకుంటూ వచ్చారు? ఏమైందిరా? ఎందుకు మీ ఇద్దరు ఇంత ఆయాసపడుతున్నారు? టెన్షన్ నాన్న. అవును తాతయ్య, మామూలు టెన్షన్ కాదు. టెన్షన్ దేనికిరా? చెప్తాను నాన్న, ఒక నిమిషం. నానా, నేను చెప్పే విషయం ఇంట్లో ఎవరికీ చెప్పకూడదు, ముఖ్యంగా అమ్మకి. అలాగేరా, చెప్పనులే, చెప్పు. నేను రిషి శశి కలిసి షాపింగ్కి వెళ్ళాం. అనుకోకుండా అదే షాపింగ్ మాల్కి సింధు కూడా వచ్చిందన్నా. నేను, నాన్న, అమ్మ, శశి నలుగురం కలిసి షాపింగ్ చేశాం తాతయ్య. అవునా? ఎంత మంచి విషయం. సింధుతో కలిసి షాపింగ్ చేసావంటే నీలో ఇంప్రూవ్మెంట్ వస్తుందిరా. త్వరలోనే నువ్వు సింధు ఒక్కటైపోతారు. అబ్బా నాన్న, నేనేం కావాలని సింధుతో కలిసి షాపింగ్ చేయలేదు. అనుకోకుండా అలా జరిగిపోయింది అంతే. అలా జరగాలని ఆ దేవుడు రాసిపెట్టాడు కాబట్టే అలా జరిగిందిరా. సరే నాన్న, జరిగిందేదో జరిగిపోయింది, వదిలేయండి. ఎలా వదిలేస్తాన్రా? ఇంత మంచి వార్త చెప్పిన తర్వాత దాని గురించి పూర్తిగా తెలుసుకోకపోతే ఎలా? రే రిషి, చెప్పరా, మీ అమ్మా నాన్న నువ్వు శశి కలిసి ఏం బట్టలు కొన్నారు, ఎలా ఎంజాయ్ చేశారు? అది రే నువ్వు ఆగరా. నాన్న, ఇప్పుడు ఆ డీటెయిల్స్ అన్నీ అవసరమా? ముందు నేను చెప్పేది వినండి. మేము వెళ్ళిన షాపింగ్ మాల్కి నా కర్మకాలి అమ్మ, వదిన, అన్నయ్య, సంధ్య వాళ్ళు కూడా అదే షాపింగ్ మాల్కి వచ్చారు. అక్కడ
నేను సింధు కలిసే షాపింగ్కి వచ్చినట్టు సంధ్యకి అమ్మకి డౌట్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళ ఇంటికి రాగానే మా ఇద్దరి గురించి తప్పకుండా అడుగుతారు. నానా, అందుకని మీరు వాళ్ళకి నేను చెప్పినట్టు చెప్పండి. అరే ఏం చెప్పాలరా? నేను రిషి ఇంటికి వచ్చి చాలాసేపు అయిందని చెప్పండి. మంచి విషయం ఎందుకురా దాచిపెట్టడం? అవును, నువ్వు సింధు పిల్లలు కలిసి షాపింగ్కి వెళ్ళారు, అందులో తప్పేంట్రా? దీన్ని సీక్రెట్గా ఎందుకు ఉంచాలి? నానా, నీకు దండం పెడతాను. ఆల్రెడీ అమ్మ వార్నింగ్ ఇచ్చింది, మర్చిపోయావా? ఇంకోసారి నువ్వు సింధు కలిసి తిరిగారు, కలిసి ఎక్కడికైనా వెళ్లారు అని నాకు తెలిసిన క్షణం నువ్వు సంధ్య మెళ్ళో తాళి కట్టా. ఇప్పుడు అమ్మకి ఈ విషయం తెలిస్తే వెంటనే సంధ్య మెళ్ళలో తాళి కట్టమని గొడవ చేస్తుంది. అదే నిజమేరా. అందుకే నిజాన్ని సీక్రెట్గా ఉంచుదాం అంటున్నాను. సరేరా, అలాగే నువ్వు చెప్పినట్టే చేస్తానురా. అమ్మ వాళ్ళు వచ్చేలోపు నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుంటాను. రిషి, నువ్వు కూడా వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో. తాతయ్య, నీకు విషయం చెప్పనా? ఏంట్రాది? అమ్మా నాన్నని కలపాలని ఇదంతా నేను వేసిన ప్లానే. నలుగురం చాలా బాగా ఎంజాయ్ చేసాం తెలుసా? ఇప్పుడు నా మనవడు అనిపించుకున్నావురా. నీకన్నీ నా బుద్ధులే వచ్చాయి. శాబాష్ మనవడా. ఇదిగో, నీ ప్రయత్నాలన్నీ ఇలాగే కొనసాగించు. మీ నానమ్మ వాళ్ళు వచ్చే టైం అయింది, నువ్వు వెళ్ళి త్వరగా బట్టలు మార్చుకొని రాపో. వెళ్ళు వెళ్ళు. అలాగే తాతయ్య. మావయ్య, ఆయన వచ్చేసిండారా? రిషిని తీసుకుని యశ్ ఎప్పుడో వచ్చేసాడు. ఏరాయనా? రూమ్ లో ఉన్నాడు. పిలవండి. యశ్, మీ అమ్మ వాళ్ళు షాపింగ్ నుంచి వచ్చారా? షాపింగ్ మాల్లో నేను రిషిని చూసుంటాను. ఒట్టుదావతా. నన్ను షాపింగ్ మాల్లో చూడడం ఏంటి? నేను స్కూల్లో కదా ఉన్నాను. ఇప్పుడు నేను మీ స్కూల్ టీచర్ కి ఫోన్ చేసి కనుక్కుంటాను నువ్వు అసలు స్కూల్లో ఉన్నావో లేదో. హలో, ఎవరు? ఇవాళ మా రిషి స్కూల్ కి వచ్చాడా మేడం?